హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం అనమాట. అందుకే మా పిల్లలు చూసారా చాలా సంతోషంగా ఉన్నారు. మా చిన్నోడు గోవింద అనే మాటతోనే మొదలు పెట్టేశాడు వీడియోని. ఇప్పుడు మేము ఏ పని మీద వెళ్తున్నాం అనేసి మీకు తమ్నైల్ చూస్తేనే క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకా ఇక్కడ మేము వెళ్తున్న దారిలో ఫుల్ లారీలు, కార్లు ఇవన్నీ తిరుగుతున్నాయి కదా. ఎందుకంటే ఇది ఏజెన్సీ ఏరియా కదా, టెంపుల్ ఏరియా కాబట్టి ఇంకా యాత్రికులు, ఈ ఇసుక లారీలు చాలా బాగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా మా చిన్నోడు మట్టి పడిద్దిరా కళ్ళల్లో, కళ్ళు మూసుకోరా అంటే 2 చేతులతో కాకుండా ఒక చేతితో కళ్ళు మూసుకుంటున్నాడు. చూడండి మళ్ళీ వెళ్ళిపోయిందా లేదా అని చూస్తున్నాడు లారీని. ఇంకా ఈ స్పాట్ చాలా బాగుంటుంది. నేను వెళ్తున్న దారిలో చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే ఒక వీడియో క్లిప్ తీసి మీకు కూడా చూద్దామనేసి ఒక వీడియో క్లిప్ తీశాను. చూసారా లారీలు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి బాబు. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ మా చిన్నోడు చూసారా చాలా క్యూట్గా ఫేస్ పెట్టిండు అనేసి నేను ముద్దులు పెట్టుకుంటా ఉంటే చాలా ఇంకొంచెం నేను పెట్టించేనా అనేసి తీసుకొని నాకు ముద్దులు పెట్టిస్తున్నాడు. ఇంకా మా ఆయన, మా పెద్దోడేమో అస్సలు మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోండి, మేము రోడ్డుని చూసుకుంటూ నడుపుకుంటూ వెళ్ళిపోతాం బండిని అనేసి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫేమస్ టెంపుల్ ఉంటుంది, ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అనేసి. మన మేడారం జాతర జరిగినప్పుడు ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది. అంటే 2 yearsకి ఒకసారి జాతర జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈ ట్యూస్డేను సండే రోజు మాత్రం చాలా చాలా భక్తులు వస్తారు ఇక్కడ చూడడానికి. చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇంకా ఇలానే చూస్తూ ఇంకా మేము సెల్ ఫోన్ తీసుకుందాం అనేసి మేము షాప్కి వచ్చేసాము. ఇంకా మా ఆయన చూస్తున్నాడు. ఇక్కడ మేము స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకున్నాము, ఎందుకంటే యూట్యూబ్ కానీ ఇంకేమైనా యాప్స్ వాడుకోవడానికి చాలా బాగుంటుంది కదా. మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు వాట్సాప్ కాల్స్ చేసి మాట్లాడుకోవచ్చు అనేసి అనుకుంటే మా అత్తమ్మ ఉండి వద్దులే, నాకు స్మార్ట్ ఫోన్లు ఏమొద్దు, చిన్నది సెల్ ఫోన్ ఇప్పిస్తే చాలు నాకు, ఎందుకంటే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మీకు ఫోన్ చేయడానికి ఉంటే చాలు. ఓకేనా, దానికి ఫంక్షన్ మాట్లాడడానికి వెళ్ళాడంటే చెప్పరా. నేనే ఉన్నా, ఫొటోస్ సాయంత్రం 4 పంపి సరిపోతుంది. ఓకే ఇంకా లాస్ట్కి ఈ ఫోన్ని చూస్ చేసుకున్నాం, ఎందుకంటే చాలా ఫోన్స్ చూసాం కానీ అన్నింటికంటే ఇది బెటర్ అనిపించింది. అందుకని ఇదే ఫైనల్ చేసుకున్నాము. ఇంకా మా ఆయన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇంకా సిమ్ కోసం ఫోటో తీసుకుంటున్నారు. ఒకటి ఫోటో తీసేసుకొని ఇంకా సిమ్ కూడా తీసేసుకున్నాం. మొత్తం ఇంకా ఈ సెల్ తీసేసుకొని ఇంకా బిల్ కట్టేసి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుకుంటామంటే ఇంకా మా అత్తమ్మకి నచ్చిద్దా లేదా సెల్ అనేసి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ క్లైమేట్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ఆ రోడ్డు, ఆ చెట్లు, ఆ స్కై అంతా భలే ఉంది కదండి. ఇంటికి వెళ్ళేసినాం. ఇంకా ఇక్కడ మా ఆయన మా అత్తమ్మకి చూపిస్తున్నాడు సెల్లుని. తీసుకొని దే దానికి దే రింగ్ అవుతుంది. అది లేపో దికా ముక్కు దికా దికా వసాని అబ్బో ఫోటో కాడుతుంది. ఖడే నిశాంత్ ఖడే. ఈ సెల్ అయితే చాలా బాగా నచ్చిందండి మా అత్తమ్మకు. కానీ మా పిల్లలు కాసేపు కూడా చూడనివ్వలేదు మా అత్తమ్మని సెల్. ఇంకా ఈ బటన్స్ ఏంటా సౌండ్స్ వస్తున్నాయి, ఇది ఏంటంటే టాయ్ అనేసి మా పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారు, నాకు ఇవ్వు అని. ఇంకా వీళ్ళది ఎప్పుడు ఉండేదే లేదు. కానీ ఈ వీడియో అయితే ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ వీలైతే షేర్ చేయండి, ఎందుకంటే ఛానల్ కొత్తగా పెట్టానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఉదర్